తెలంగాణ బీజేపీలో సమూల మార్పులకు రంగం సిద్దమవుతోంది. కేంద్ర కేబినెట్ కూర్పు తర్వాత పదవులపై స్పష్టత రానుంది. తెలంగాణ పార్టీ బాధ్యతలు కొత్త నేతకు ఇస్తారని అంటున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో 2కి మోడీ కేబినెట్లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి పదవులను బట్టి రాష్ట్ర నాయకత్వంలో మార్పులు ఉండనున్నాయి. బండి సంజయ్, ఈటెల రాజేందర్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి, మరొకరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారంటున్నారు కిషన్ రెడ్డి. డీకే అరుణలలో ఒకరు మోడీ కేబినెట్లో చేరతారని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ లో చేరకపోతే కిషన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తారని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, కేబినెట్ కూర్పు తర్వాత రేపు ప్రధానమంత్రి తో పాటు కొంతమంది మంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కూడా రాష్ట్రంలో పలు భారీ మార్పులు కూడా ఉండబోతున్నాయి. మొదటిది ఒకటి ఏంటంటే స్టేట్ ప్రెసిడెంట్ మారతారు. అలాగే కేంద్ర కేబినెట్ లో కూడా మన రాష్ట్రం నుండి 2కి చోటు దక్కే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా మనము 3 పేర్లు వింటున్నాము. ఒకటి బండి సంజయ్, అలాగే ఈటెల రాజేందర్ తో పాటు మహిళా కోటాలో డీకే అరుణ పేరు ప్రముఖంగా వింటున్నాము. అయితే మనము బండి సంజయ్, ఈటెల రాజేందర్ విషయానికి వస్తే ఇద్దరిలో ఏ ఒకళ్ళకి పదవి బాధ్యతలు కేంద్ర కేబినెట్ లో చోటు ఉంటే మరొకరికి రాష్ట్ర పగ్గాలు ఇచ్చే ఆలోచనలో కూడా బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇద్దరి నేపథ్యం గురించి చూసుకుంటే మొదలు బండి సంజయ్ గురించి చూసుకుంటే మొదటి నుంచి కూడా కరీంనగర్ లో కరుడు గట్టిన హిందుత్వవాదిగా కూడా ఆయన ముద్రపడింది. ఆయనకి 1991లో బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా కరసేవకుడిగా కూడా ఆయన అయోధ్యలో ఉన్నారు ఆ రోజుల్లో. అనంతరం కూడా ఆయన పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆర్ఎస్ఎస్ నుంచి, సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వ్యక్తిగా కూడా బండి సంజయ్ కి పేరుంది. గతంలో కూడా ఆయనకి కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఆయనకి థ్రెట్ ఉండే, కొంతమంది కూడా ఆయనకు అగేనిస్ట్ గా ఉండే. ఆ రోజుల్లో కూడా ఆయన పార్టీ సిద్ధాంతాన్ని, తన హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీ కోసం నిలబడ్డాడు. సో అలాగా అంచెలంచెలుగా ఒక కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ అయ్యి అనంతరం కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతము జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు ఆయనే బండి సంజయ్. సో ఇలా ఆయనకు ఒక హిందుత్వవాదిగా కూడా ముద్రపడింది. అలాగే కూడా ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా చాలా మంది కూడా, నెటిజన్లు కూడా చాలా సార్లు కూడా కామెంట్ చేశారు సోషల్ మీడియా వేదికగా. బండి సంజయ్ వచ్చాకే బీజేపీ పార్టీకి హైప్ వచ్చింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చేపట్టాకే కూడా పార్టీకి విపరీతమైన హైప్ వచ్చింది. అలాగే పబ్లిక్ లోకి కూడా బీజేపీ పార్టీ లోకల్ గా చాలా స్ట్రాంగ్ ఉందని కూడా బండి సంజయ్ హయాంలోనే కూడా వెళ్లిందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటారు. దానికి నిదర్శనమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 48 సీట్లు గెలుచుకోవడం కూడా అప్పట్లో అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. దానికి తోడు అనంతరం కూడా ప్రధానమంత్రి హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు పరేడ్ గ్రౌండ్ లో ఒక బహిరంగ సభలో కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బండి సంజయ్ భుజం తడుతూ అప్రిషియేట్ కూడా చేశారు. ఎందుకంటే అంత మ్యాసివ్ గా క్రౌడ్ వచ్చారు, విపరీతమైన జనాలు ఆ రోజు మీటింగ్ కి కూడా. ఇలా బండి సంజయ్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీ కోసమే కష్టపడుతూ కూడా మొదటి నుంచి కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఈటెల రాజేందర్ ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన కూడా, ఈటెల రాజేందర్ నేపథ్యము, ఆయన కమ్యూనిస్ట్ అయినా కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ సారథి, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి ఆర్థికంగా కూడా సహాయం చేసి కేసీఆర్ కి ఒక తమ్ముడిలాగా, ఒక కుడిభుజంలాగా కూడా ఉన్నారు. ఉద్యమ నేతగా కూడా చాలా ఫెమిలియర్ అయ్యారు. అనంతరం కూడా రాష్ట్ర విభజన జరిగాక రెండు కీలక మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించారు. ఒకటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అనంతరం 2వ టర్మ్ లో కూడా ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈటెల రాజేందర్ నేపథ్యం మొత్తం కూడా ఉద్యమ నాయకుడిగా కూడా ఆయన సుపరిచితము. ఈటెల రాజేందర్ ఒక కామన్ మ్యాన్ కి కనెక్ట్ అవుతాడు. ఈటెల రాజేందర్ అనేది ఒక ఇంటి మనిషిలా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కూడా పేరుగాంచారు. బండి సంజయ్ విషయానికి వస్తే ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా చూసినా ఒక కామన్ మ్యాన్, ఇంటి పక్కన మనిషి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇంట్లో ఒక పెద్దన్న మాట్లాడతాడా, లేకపోతే ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టే క్యాంపెయినింగ్ ఉంటుంది. కానీ పబ్లిక్ పాలసీలు అంటే మేము ఈ హామీలు ఇస్తాం అలా కాకుండా కామన్ గా పబ్లిక్ మ్యాన్ కి అప్రోచబుల్ గా, తెలంగాణలో కేసీఆర్ తర్వాత మాసెస్ నుండి అంత రెస్పాన్స్ వచ్చే ఏకైక వ్యక్తి బండి సంజయ్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు బండి సంజయ్ కి ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ లో గిట్ట చోటు ఉంటే ఇక్కడ ఈటెల రాజేందర్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటికే కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా దేశవ్యాప్తంగా అందరిని ఆకర్షించిన కాట్రపల్లి వెంకటరమణారెడ్డి కూడా బీజేపీ పగ్గాలు కట్టబెట్టబోతున్నారు అనేది కూడా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ బీసీ నేతగా కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇక్కడ ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రిగా అవుతారని. సో ఆ బీసీ నేతలుగా ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు ఉన్నారు. అటు బండి సంజయ్ ఉన్నారు, ఈటల రాజేందర్ ఉన్నారు. ఒకరికి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తే ఒకళ్ళకి రాష్ట్రానికి కూడా పరిమితి చేయనున్నారని కూడా ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ ఆల్రెడీ స్టేట్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతము జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. సో ఆయనకి స్టేట్ పగ్గాల కంటే మరోసారి ఎంఓఎస్ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇప్పుడు పార్లమెంట్ కూర్పు అంటే కేబినెట్ కూర్పు మొత్తం అయిపోయాకే రేపు మంత్రులు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కూడా దాదాపు ఇంకా 2 నెలల సమయం ఉంది. రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడు కూడా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 నెలల పాటు కూడా బీజేపీ హైకమాండ్ తో పాటు లోకల్ నాయకులు కూడా కసరత్తు చేస్తున్నారు ఇప్పటి నుంచే. మరోవైపు డీకే అరుణ కూడా మహిళా కోటాలో, ఎందుకంటే ఆమె బీజేపీ పార్టీకి వచ్చాక కూడా, ఎందుకంటే ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలుగా కూడా డీకే అరుణ కుటుంబానికి ఆమెకు కూడా పేరుంది. గతంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వర్క్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రభావం చూపే నాయకురాలుగా కూడా ఆమెకి పేరుంది. మొన్న అనూహ్యంగా కూడా ఎక్స్పెక్ట్ చేయని వంశీచందర్ రెడ్డి గతంలో కూడా ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ గా ఉన్న, అది ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినప్పటికీ డీకే అరుణ టఫ్ ఫైట్ తో ఇచ్చి అక్కడ గెలిచారు. ఇప్పుడు డెఫినెట్ గా మహిళా కోటాలో ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఇద్దరికి కూడా కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దానికి ముందు కూడా ఈ 2 నెలల సమయం, ఎందుకంటే మనం ముందుగా అనుకున్నట్టు నవంబర్ డిసెంబర్ లో, అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ లోపల 3 రాష్ట్రాల ఎన్నికలున్నాయి. మహారాష్ట్రతో పాటు హర్యానా, జార్ఖండ్ 3 రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ప్రధానమంత్రి ఇప్పటికే 100 రోజుల ప్రోగ్రామ్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ 100 రోజుల ప్రోగ్రామ్ కార్యక్రమం అయిపోయాక 3 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రధానమంత్రి నిశ్చయించుకున్నారు. ఈ లోపల ఈ 2 నెలల సమయంలో కూడా దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా మారే అవకాశం ఉంది. ఒకవేళ మన తెలంగాణలో ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పించినా కూడా ఒకళ్ళకి ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ ఇస్తారంటున్నారు. కానీ ఒకవేళ కిషన్ రెడ్డికి పదవి ఇవ్వకపోతే ఆయనకి జాతీయ అధ్యక్షుడు లేకపోతే పార్టీలో కీలక బాధ్యత అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కానీ మన స్టేట్ నుంచి చూస్తే మాత్రము ఇద్దరు వ్యక్తులకే ఇప్పుడు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతము ఒక అంచనా అయితే వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వైశాలి, మరి ధర్మపురి అరవింద్ కూడా బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు కదా, మరి అరవింద్ పరిస్థితి ఏంటి? ధర్మపురి అరవింద్ నేపథ్యం చూసుకుంటే, ధర్మపురి అరవింద్ 2019లో ఆయన మొదటిసారిగా కూడా ఆయన ఎంపీగా గెలిచారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే డిఎస్ శ్రీనివాస్ వాళ్ళ నాన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా వర్క్ చేశారు, మంత్రిగా కూడా వర్క్ చేశారు. కాంగ్రెస్ లో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లీడరు. అలాగే 2019లో కూడా అటు కాంగ్రెస్ క్యాడరు, లోకల్ క్యాడరు, అటు ప్రైమ్ మినిస్టర్ వేవ్ ఇవన్నీ కలిసి వచ్చి కూడా మొదటిసారిగా కూడా 2019లో ఆయన నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. మొన్న కూడా ఆయన దాదాపు 1,00,000 పైకి చిలుకు మెజారిటీతో కూడా గెలిచారు. కాకపోతే ప్రస్తుతం సీనియారిటీ వైజ్ గా కూడా చూస్తే చరిష్మాటిక్ గా కూడా చూస్తారు. ధర్మపురి అరవింద్ చాలా దూకుడు గల స్వభావి, దూకుడు గల వ్యక్తిగా కూడా ఆయనకి పార్టీలో కూడా పేరుంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే మనం ముందుగా అనుకున్నట్టు ఒక చరిష్మాటిక్ లీడర్లతో కంపారిటివ్లీ ఇప్పుడు ఈటల రాజేందర్ ఉద్యమ నేతగా కూడా తెలంగాణలో ఏ జిల్లా వెళ్ళినా, ఊరు, వాడ, పల్లె, గ్రామంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఈటల రాజేందర్ సుపరిచితుడు. అలాగే బండి సంజయ్ విషయానికి వస్తే ఆయన పార్టీ ఐడియాలజీని, సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడు ఇన్నేళ్ల పాటు. ఆయనకి ఒక చరిత్ర ఏంటంటే అయోధ్యలో కరసేవకుడిగా కూడా ఆయన అక్కడ వెళ్ళాడు. సో ఇదంతా కూడా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్న వ్యక్తిగా కూడా, పార్టీ ఐడియాలజీ కలిగి ఉన్న వ్యక్తిగా కూడా మొదట ఈ ఇద్దరికి చరిష్మాటిక్ లీడర్లుగా వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అయితే పార్టీ పరంగా దూకుడుగా మాట్లాడే వ్యక్తిగా కూడా ధర్మపురి అరవింద్ కి మంచి పేరుంది. కానీ ప్రస్తుతానికైతే వీరిద్దరికే కూడా పదవులు దక్కబోతున్నాయి అనేది కూడా ప్రచారంలో ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.